ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆది, యువర్ వాచింగ్ బాబు మరి యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. సో నాకు ఎట్లుందంటే మనదంతా పోవాలి ఆతరంతో మాటలు సరిగ్గా అత్తలేవు. సో ఇవాళ అయితే సమ్మక్క సారక్క జాతర. సో సమ్మక్క సారక్క జాతర అంటే మేడారం అని మీరు అనుకుంటారు. సో మేడారం అయితే కాదు, మా విలేజ్ దగ్గరలో ఒక చిన్న మేడారం లెక్క జరుగుతుంది. అంటే చిన్న మేడారం అంటే ఏంటిదంటే ఇట్లా దేవతల విలేజ్లలో కొలుస్తారు కదా, అంటే వెలుస్తారు కదా అక్కడక్కడ. సో అలాగే మా విలేజ్ దగ్గరలో వింజపల్లిలో ఆ దేవతలు అయితే సమ్మక్క సారలమ్మ అయితే వెలిసిర్రు. సో అక్కడికైతే నేను విజిట్ చేయబోతున్నా, అంటే జాతరకి పోతున్నా, అంతే, విజిట్ ఏం లేదు. సో గాయ్స్, మీరు రండి, మీకు చూపిస్తా ఈ వీడియో ద్వారా. ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి. చలో మనం జాతరలకు అయితే వెళ్దాం. ఇంకో ముచ్చట ఏంటిదంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ అంత లొల్లి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మాట్లాడడానికి ట్రై చేస్తా. సో మాట్లాడే వీళ్ళు లేకపోతే మాత్రం జస్ట్ వీడియో తీసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా యాడ్ చేస్తా. ఓకే గైస్, నేనైతే చాలా క్రేజీగా ఉన్నా జాతరని చూడడానికి. సో ఇప్పుడు నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నా. చలో గైస్, పోదాం ఇప్పుడు ఇంటికి పోయి జాతరకి అయితే వెళ్దాం. ఒరి అక్క ఇదంతా ఏంద్రో అనుకున్నారు, ఇదే జాతర గాయస్. జాతరకైతే వచ్చినాం. నిన్న నైటే నేను జాతరకైతే వచ్చిన. ఒక డే అయితే మిస్ అయినా. నిన్న అసలు సారలమ్మ గద్దెకి వచ్చే డే అయితే మిస్ అయినా. ఇవాళ సమ్మక్కనైతే గద్దెకి తీసుకొస్తారు. సో రేపైతే ఎర్లీ మార్నింగ్ అయితే ప్రజలందరూ వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటారు. మొక్కుబళ్ళు సమ్మక్కకు బెల్లం ఇట్లా అది సమర్పించి మొక్కులు అయితే తీర్చుకుంటారు. సో అందరూ మనం జాతరకైతే వస్తాం, ఎంజాయ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కానీ దీన్ని ఎన్నుకున్న స్టోరీ అయితే ఎవ్వరు అసలు తెలుసుకోరు. సో ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడరు. సమ్మక్క సారలమ్మ అండ్ ఈ స్టోరీ ఇది మొత్తం అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా గైస్. సో ఇప్పుడు ఈ స్టోరీ గురించి చెప్పాలంటే మనం ఒక 700 years బ్యాక్ అయితే వెళ్ళాలి. అంటే 13వ శతాబ్ద కాలంలో కాకతీయుల ఏలుబడిలో ఉన్న ప్రతాపరుద్రుడు పరిపాలించే సమయం అది. సో అప్పుడు ఆ దగ్గరలో సంథింగ్ ఆ ఏరియా సర్కిళ్లలో పొలవాస అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు గిరిజన దొర మేడరాజు. ఆ రాజు పొలవాస అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అయితే ఒక రోజు ఆ రాజు వేటకైతే వెళ్తాడు అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక పుట్ట దగ్గర ఒక చిన్న పాపను చూస్తాడు. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు ఆమెకు సెక్యూరిటీ గార్డ్ లెక్క ఆమె చుట్టూ తిరుక్కుంటా పుల్లు ఉంటాయి ఆమె చుట్టూ. అప్పుడు ఆ రాజు షాక్ అవుతాడు. మొత్తం ఇది అంతేంది అసలు ఇట్లా అవుతుంది, చిన్న పాపను ఆ సింహాలు సెక్యూర్ చేస్తున్నాయేంటి అని షాక్ అయ్యి ఆ చిన్న పాపను దగ్గర తీసుకొని ముద్దాడుతాడు. అంటే దగ్గర తీసుకొని ఎత్తుకుంటాడు. అయితే రాజు ఏమనుకుంటాడంటే, నాకు ఎట్లా పిల్లలు లేరని దేవుడే ఈ పాపని నాకు ఇచ్చిండు అని ఆ పాపని తీసుకొని వాళ్ళ రాజ్యానికి తీసుకుపోతాడు. ఆ పాపని తీసుకొని పెంచుకోవడానికి. అయితే ఆ పాపని తీసుకొచ్చుకొని ఆ చిన్న పాపకి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క అనే పేరు అయితే పెడతాడు, నామకరణం చేస్తాడు. అదే రాజ్యంలో సమ్మక్క చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగి పెద్దదైతే విద్యలు నేర్చుకుంటది. వైద్యంలో కూడా వాళ్ళ ప్రజల్ని కాపాడుతుండేది. అన్ని విధాల్లో వాళ్ళ రాజ్య ప్రజలకి హెల్పర్ గా ఉండేది అన్నట్టు ఆమె. అలా ఆమె అక్కడే పెద్దగా అయ్యి అన్ని విద్యల్లో చాలా నైపుణ్యంతో ఉండేదన్నమాట. అయితే ఇక రాను సమ్మక్క పెరిగి పెద్దగా అవుతుంది. యుక్త వయసు వచ్చినాక ఆ గూడెం దగ్గరలో దేవరగుట్ట అనే ఒక ప్రాంతం ఉంటది. సో ఆ ప్రాంతం పైన ఉంటా అని వాళ్ళ నాన్నకైతే చెప్తుంది. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, ఇక కూతురు మాట కాదని లేక ఆ గుట్ట పైన తీసుకొని అన్ని వస్తువులు సమకూర్చి అక్కడ బావిని తవ్వించి వస్తాడు. ఆ బావి పేరే జలకం బావి అని వెళ్తారు. ఇక కొద్దిసేపు కథ పక్కకి పెడితే తెల్లారింది. ఊరోళ్ళందరూ వచ్చిర్రు, జాతరకు వచ్చిర్రు మొక్కులు తీర్చుకోవడానికి. మా ఒక్కూరే కాదు, చుట్టుపక్కల ఒక 3-4 ఊర్ల నుంచి కూడా ఈ జాతరకు అయితే వస్తారు. అందరు వచ్చి మొక్కులు తీర్చుకొని దేవతల్ని కొలుస్తారు. అయితే మళ్ళా మనం ఒకసారి కథలకు పోతే సమ్మక్కను దేవరగుట్ట పైన ఇడిచిపెట్టి వచ్చిండు. అయితే ఆ సమ్మక్క అక్కడ అన్ని విద్యల్లో ఆరితేరి వైద్యంలో కూడా నిపుణురాలై ప్రకృతిలో మమేకమై పోతుంది. అట్లా కొన్ని రోజులకి రాజుకి మేనల్లుడైన మేడారం ప్రాంతాన్ని పరిపాలించే పగిడిగిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే సమ్మక్కకును పగిడిగిద్ద రాజుకు పెళ్లైన తర్వాత పగిడిద్ద రాజు సమ్మక్కను మేడారం తీసుకుపోతాడు. అట్లా తీసుకుపోయిన కొన్ని రోజులకి వాళ్లకు 3 సంతానం అయితే కలుగుతారు. ఆ 3 సంతానంలో 2 అమ్మాయిలు 1 అబ్బాయి అయితే జన్మిస్తారు వాళ్ళకు. ఆ 3లో ఒక ఆమె పేరు సారలమ్మ, కొడుకు పేరు జంపన్న, ఇంకో అమ్మాయి పేరు నాగులమ్మ. అయితే ఈ
సారలమ్మ అనేట ఆమె అందంలో, చందంలో, తేజస్సులో తన తల్లిని కొంచెం కూడా మించిపోయేది కాదు. అందుకే వీళ్ళిద్దరిని అక్క చెల్లెళ్ళలా పిలుస్తారు. ఇక అట్లా కొన్ని రోజులకి ఆ ముగ్గురు కూడా పెద్దగా అవుతారు. అయితే సారలమ్మ పెళ్లిడికి వచ్చిందని సారలమ్మకి కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజునిచ్చి వివాహం చేస్తారు. సమ్మక్కను పగిడిద్దరాజు కలిసి. అయితే ఇక వీళ్ళ పెళ్లి అయిన కొన్ని రోజులకి ఈ మేడారం రాజ్యంలో ఒక పెద్ద కరువు వస్తుంది. ఆ కరువు వల్ల ఈ కాకతీయ రాజులకి పగిడిద్దరాజు కప్పం చెల్లించలేకపోతాడు. అదే సమయంలో కాకతీయ రాజు తన రాజ్య విస్తీర్ణ కోసం పులవాస పైన దండెత్తాడు. పులవాస అంటే ఏంటిది? ఈ మేడరాజు ఉన్నాడు కదా, సమ్మక్క తండ్రి మేడరాజు, వాళ్ళ రాజ్యం మీద దండెత్తుతాడు. ఆ యుద్ధంలో ఇక కాకతీయులు బాగా సైన్యం ఉంది. ఈ పులవాస ప్రాంతంలో ఈ మేడరాజుకి తక్కువ సైన్యం ఉంది కాబట్టి కాకతీయులు ఆ యుద్ధాన్ని గెలుస్తారు. ఈ మేడరాజు మేడారంలోని తన మేనల్లుడైన పగిడిద్దరాజు దగ్గరికి ఆశ్రయం కోసం వస్తాడు. అయితే ఈ కాకతీయ రాజు ఏమనుకుంటాడు, ఈ పగిడిద్దరాజు కప్పం కూడా చెల్లిస్తలేడు, మరియు ఈ మేడరాజుకు కూడా ఆశ్రయం ఇచ్చిండు అని ఆయన మీద కోపంతో ఆ రాజ్యంలోని ప్రజలకి వివక్షను ఉరిపోస్తుండు అని కోపంతో మేడారం మీదికి కూడా దండెత్తాడు. అయితే ఈ కాకతీయ రాజు యుద్ధం ప్రకటించడంతోనే ఇక ఈ పగిడిద్దరాజు రాజ్యం చిన్నదాయే. మళ్ళీ వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా అవి ఏం లేవు. వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లతో మరియు వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఆయుధాలతో యుద్ధానికైతే వీళ్ళు వెళ్తారు. అప్పుడు ఆ సమయంలో సమ్మక్క సారలమ్మ మన బాహుబలి సినిమాల బల్లాల దేవుడు ఒక బండేసుకొని పోతాడు, ముంగట చక్రం పెట్టుకుని ఎట్లా దూసుకొని పోతాడు సప్ప నరుకుంటా. సో అదే విధంగా మన సమ్మక్కను సారలమ్మ కాకతీయుల రాజ్యంలోని సగం ప్రజల్ని పొల్లు ఇట్లా నరుకుంటూ పోతారు. సో అట్లా వాళ్ళు అటు సైడ్ నరుకుంటూ పోతా అంటే ఇంకో సైడు గోవిందరాజును పగిడిద్దరాజు ఇద్దరు మరణిస్తారు ఆ యుద్ధంలో. గోవిందరాజును పగిడిద్దరాజు వాళ్ళు సమ్మక్క సారలమ్మ వాళ్ళ హస్బెండ్స్, భర్తలు. అయితే ఈ విషయం జంపన్నకు తెలిసి ఆ యుద్ధంలోనే ఆయనకు కూడా కొన్ని 2-3 కత్తిపోట్లు ఇట్లా పడ్డాయి. అట్లా కత్తిపోట్లు పడ్డాక ఆయనకు కూడా తెలిసినాక ఈ మూర్ఖుల చేతిలో చావడం ఇష్టం లేక ఆ పక్కనే ఉన్న జంపన్న అనే వాగులో ఆయన ఆత్మార్పణం చేసుకుంటాడు. అయితే ఇక సమ్మక్కన్న సారలమ్మ అట్టటికి కాదు, మొత్తం ఊచకూసగొత్తురు అన్నాడు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఆయన వల్ల కాక ఈ సమ్మక్క సారలమ్మను వెన్నుపోటు ద్వారా చంపాలని వెనక నుంచి పోయి పొడుస్తాడు. సో అట్లా పొడవడంతో ఒంటి నిండా రక్తంతో యుద్ధ భూమిని వీడి చిలుకల గుట్ట వైపు వెళుతూ అదృశ్యమైపోతారు. అయితే యుద్ధం అయిపోయినాక ఈ సమ్మక్క సారలమ్మ ఎటువేరని ఆదివాసులు వెతుక్కుంటా చిలుకల గుట్ట సైడు ఈ రక్తం ముద్రలు దారులు పడుకుంటా పోయినాయి కదా, వాటి ఎంబడి చూసుకుంటా పోతారు. అయితే చిలుకల గుట్ట దగ్గర నెమలి నార అనే చెట్టు కింద పసుపు కుంకుమలు కనిపిస్తాయి. అయితే అదే రోజు రాత్రి ప్రతాపరుద్రుని కలలోకి కాకతీయుల కులదైవమైన కాకతీదేవి సమ్మక్క రూపంలో వచ్చి ఆగ్రహంతో ఎంత బలం ఉందని ఎంత ఉంటే అంత చేస్తావా అని ఆ రాజు మీదకి ఆగ్రహం చేసి ఇది కోప్పడి ఇట్లా కళ్ళకి వచ్చి చెప్తుంది అన్నట్టు. సమ్మక్క సారలమ్మ అనే వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న దైవాలు అని చెప్పేసరికి ఇక ఈ రాజుకి మెలకు వచ్చి పొద్దున లేచి ఆ గూడెంకి వెళ్ళి ఆ ప్రజలకి ఈ సమ్మక్క సారలమ్మ అనే వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న దైవాలు అని వాళ్ళకి భక్తుడు అయిపోతాడు. అయితే అప్పటి నుంచి ఆ ఆదివాసి ప్రజలు సమ్మక్క సారలమ్మ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మలకు జాతరలుగా చేస్తారు. సో గాయ్స్, ఇదండి మన సమ్మక్క సారలమ్మల చరిత్ర. మనం అమ్మ వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి ముసలోళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి తెలిసింది చెప్తారు. సో ఇదైతే రియల్ స్టోరీ. సో మన జాతరలోకి వస్తే ఇప్పుడు మన జాతర అయితే 4 days గా సాగుతుంది. సో 4 days ఎప్పటి నుంచి సాగుతుంది అంటే మాఘశుద్ధ పౌర్ణమి నుండి 4 days కంటిన్యూగా సాగుతుంది. సో ఫస్ట్ డే వచ్చేసి సారలమ్మను మరియు తన భర్త అయిన కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజును మరియు పగిడిద్దరాజును ముగ్గురిని తీసుకొస్తారు జాతరలోకి, అంటే గద్దె మీదకి తీసుకొస్తారు. సెకండ్ డే నాడు సమ్మక్కని అంగరంగ వైభవంగా కుంకుమ భరణిలతో పూజలు చేసి గద్దె మీదకి అయితే సమ్మక్కని 2వ రోజున తీసుకొస్తారు. అయితే 3వ రోజున ఏమైతుంది, భక్తులు వచ్చి మొక్కుల్ని తీర్చుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు అవి పునస్కారాలు అవి ఇవి చేస్తారు అన్నట్టు. సో 4th డే వచ్చేసి ఏం చేస్తారు, ఆ అమ్మవార్లని మళ్ళీ వనంలోకి తీసుకుపోతారు. వనంలోకి ఎక్కడికి తీసుకుపోతారు, తీసుకురావడం ఏం తీసుకొస్తారంటే ఆ నెమలినార చెట్టు కింద
వాళ్ళు కుంకుమ భరణిలాగా ఉండిపోతారు కదా. సో అక్కంచేలే ఒక కుండ రూపంలో సో ఆ అమ్మవార్లిద్దరిని గద్దెల మీదకి ఏ విధంగా అయితే తీసుకొస్తారో అదే విధంగా జాతర అయిపోయాక 4వ రోజున అదే కుంకుమ భరణిలతో తీసుకుపోయి అదే చెట్టు కింద పెట్టి వస్తారు. సో ఇదండి పూర్తి సమ్మక్క సారలమ్మల చరిత్ర. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ల రూపంలో పెట్టండి. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయర్రి, ఛానల్ ని లైక్ చేయర్రి, వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్, సీ యూ, టాటా.